అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ అల్లం బెల్లం చట్నీ అండి. ఇది ఇడ్లీ దోశల్లోకి వడకు కూడా చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ అండి. ముందుగా అల్లము కడిగి శుభ్రం చేసుకున్నాను. అలాగే దానికి తగినంత బెల్లం, అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి. మనకి చట్నీకి కావాల్సినన్ని. అలాగే కొంచెం చింతపండు కడిగి నానబెట్టుకోవాలండి వాటర్లో. అప్పుడు కొంచెం మెత్తగా గుజ్జుగా అవుతుంది చింతపండు. అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం మిక్సీ వేసినప్పుడు కొంచెం బ్లేడ్లు ఇది అవుతాయి కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ పాన్ పెట్టుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అలాగే కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది ఇడ్లీ దోశల్లో కూడాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా దీనిలో వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు. అవి కొంచెం వేగితే చాలండి. ఈ చట్నీకి చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు వేడివేడిగా ఇడ్లీ దోశలు వేసుకున్నప్పుడు ఈ చట్నీ వేసుకు తింటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి అల్లాన్ని కూడా. అల్లం పచ్చి వాసన పోయే వరకు అయితే చాలండి. ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేయించుకుంటే చక్కగా లోపల వరకు కూడా వేగుతుంది. పచ్చితనం అనేది ఉండదండి. చాలా బాగుంటుంది. ఇది అప్పుడప్పుడు చేసుకుంటామండి. ఈ చట్నీ డిఫరెంట్గా ఉంటుంది. అల్లం బెల్లం చట్నీ. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టాలి. ఎప్పుడూ కూడా వేడి వేయకూడదండి మిక్సీలో. చల్లార్చిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కూడా ఈ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నవి ఈ మిక్సీ జార్లో వేయాలండి. అలాగే దీనికి తగినంత గళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుందండి ఈ చట్నీకి. అలాగే లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం గెడ్డలుగా ఉంటే బ్లేడ్లు అవి ఇదవుతాయి కదండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసి మిక్సీ వేసుకోవాలండి. దీన్ని చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మూత పెట్టి మిక్సీ జార్ ఒకసారి కలిపిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 1 అర స్పూను జీలకర్ర వేసి కొంచెం చింతపండు నానబెట్టిన వాటర్ పోస్తే బాగుంటుందండి. దానిలో పులుపు ఉంటుంది కదా, బాగుంటుంది టేస్ట్. ఇలా అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. చాలా పలుచగా చట్నీ బాగుంటుంది. దీన్ని కొంచెం తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీనిలో కొంచెం మినపప్పు, అలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి దీన్ని కొంచెం పోపు పెడితే ఎక్కువ మంటున్నా కూడా తగ్గుతుందండి. టేస్ట్ బాగుంటుంది తాలింపు వేయటం వల్ల. ఇలా వేసిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలండి ఈ చట్నీకి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు వేరే గిన్నెలో ఈ తాలింపుని వేసి కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం గార్నిషింగ్ చేసుకోవటమేను. నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా ఉంది కూడా కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. అల్లం బెల్లం చట్నీ చాలా సూపర్ అండి. ఇది ఇడ్లీ దోశల్లోకి స్పెషలు. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయిపోయిందండి అల్లం బెల్లం చట్నీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.